చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మహానుభావుల ముందు ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా తీయడం, కన్నప్ప సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది మేధస్సు, దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీడందరూ కూడా. మన దేశ భవిష్యత్తు, మనం భారతమాత బిడ్డడం, మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు. ప్రజలు బాగుండాలని దీనికి కంకణం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు. ఇది మన అదృష్టంగా భావించాలి. నేను కన్నప్ప సినిమా తీశాను, 10 రోజులు అయింది. ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అత్యద్భుతమైనటువంటి చిత్రం ఇది. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం, దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం. ఈ చిత్రాన్ని వాళ్ళతో నేను చూసి వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి, కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం. మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి, ఉపనిషత్తులు ఏంటి అంటే 3000 సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది. 3000 సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆ కవులు రాసినటువంటి గ్రంథాన్ని, పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఏదో చిన్న చిన్న మార్పులతో తీయడం జరిగింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు. భక్తవత్సలం అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువు గారు దాసనారాయణరావు గారు. ఇది పుణ్యక్షేత్రం, కనకదుర్గమ్మ. అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం ఇద్దరికిరా ఇక్కడే ఉంది. మీరు అదృష్టవంతులు కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి. సినిమా చూసిన తర్వాత మాట్లాడతాను. గం గణపతి నమః. ఈ ఉపాధి పేరు సంత్ సదానంద గిరి. చాలామందికి తెలిసే ఉంటుంది. మా జీవితంలో ఈ ఆంధ్రాలో తిరుగుతున్నప్పుడు అప్పుడెప్పుడో లవకుశ చూసాం, మళ్ళా శంకరాభరణం చూసాం.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక నిజమైన కథను చూసాం. కథ మాకు భక్త కన్నప్ప గురించి తెలుసు, అర్జునుడి గురించి తెలుసు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీని అనుసరించి ఈ తీసిన విధానం ఈ లోకానికి, ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ నిజమైన భక్తిని ఎట్లా చూపాలనో ఆ డైరెక్టరు, ఆ మాటల రచయిత నా మనసుకు హత్తుకున్న ఒక్క సంఘటన, ఆ తిన్నాడు వాళ్ళ తండ్రి కనపడుతున్నప్పుడు న్యాయము ధర్మము అనే 2 మాటలు ఉన్నాయి. పదే పదే చూస్తే తప్ప దాని లోను అర్థాలు తెలియదు. మన సనాతన ధర్మం యొక్క మొత్తం రూల్స్ అక్కడ చెప్పబడినాయి. తిన్నడి కథ అందరికీ తెలిసిందే, కానీ నేటి సమాజానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ డైలాగులు రాసిన మహానుభావుడు ఎవడో, అసలు వీళ్ళు తీసింది అటువంటి వాడిని ఎన్నుకున్నారు. మాటి మాటికి పొగడడం అనేది ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు. ది ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి చిత్రం. సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది. ఆ 2 పాటలు లేకుంటే అది మా సన్యాసి బుద్ధి. లౌకికంగా ఇంకా తప్పదది. అది కూడా దాంట్లో ఏది అసభ్యత అనేది లేకుండా ఆ కాలపు నాగరికులు ఎట్లున్నారో ఆ ప్రకారంగా తీసిన విధానం కానీ, ఈ కాలపు ఈ కొత్త టెక్నాలజీని వాడే అదేమి గ్రాఫిక్స్కు ధన్యత చేకూరింది అంటే ఇట్లాంటి సినిమాలతో. ఏదో ఇంకోటి తీసి గ్రాఫిక్స్ చేయడం కాదు, తీస్తే ఫ్యాక్ట్ నిజాన్ని ఇట్లా తీయడం పరమాద్భుతంగా ఉంది. హమ్ బహుత్ ఖుష్, ఓ శంకర్ ఖుష్, సర్వే జనాం సుఖినో భవంతు. ఆ అబ్బాయి ఇక్కడ ఉండింటే కనుక వాడిని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటుము. ఆ అబ్బాయి మంచు విష్ణు, శివుడు విష్ణుకు తేడాలు లేవు. నిజంగా ఆ అబ్బాయికి హెడ్సప్, జీవించాడు ఆ పాత్రలో. జయ శ్రీమన్నారాయణ. నిజంగా అంటే నేను ఇందాక మా సదానందగిరి స్వామీజీ వారు చెప్పినట్టు ఇది నేను చూసిన 2వ సినిమా అండి. నేను ఈ సాంప్రదాయంలో ప్రవేశించిన తర్వాత ఈ 30 సంవత్సరాల్లో ఫస్ట్ది అఘోర సాంప్రదాయం మీద తీశారని చెప్పి అఖండాన్ని తీసుకెళ్ళి చూపించారండి నాకు. అంటే నిజంగా మీ సాంప్రదాయం ఇదేనా కాదా, ఎలా ఉంటారా ఉండరా అని దాని మీద చాలా డిబేట్లు కూడా పెట్టారు. 2వ సినిమా మొన్న మా గద్దల శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులండి. ఆయన, మన మోహన్ బాబు గారు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి చూడండి అసలు ఏంటో తెలుస్తుంది. అంటే మాకంటే శివుడు తప్ప వేరే ప్రపంచాన్ని కోరుకోం. మా సాంప్రదాయం అఘోర సాంప్రదాయం మేము ఉండేది శ్మశానం, నిత్యం అదే. ఆ శివుడు అంటే తప్ప మేము వేరే దేన్ని ఒప్పుకోం. వేరే అంటే దాన్ని చాలామంది ఏమనుకుంటారు, మూర్ఖత్వం కూడా అనుకుంటారు. శివుడు తప్ప వేరే అన్నింటిలో శివుడే మాకు. మీరు విష్ణువు చూపించినా మాకు అదే, అమ్మవారిని చూపించినా అదే, అన్నీ అదే. ఆ సిద్ధాంతంలో ఉండని వెంటనే ఇలా భక్త కన్నప్ప తీశారంటే, అంటే ఇందాక మా స్వామీజీ వారు చెప్పారు భక్త కన్నప్ప. స్వామి ఇప్పుడు పొరపాటు పడ్డాం, మనం భక్త కన్నప్ప ఎవరికి తెలియదండి ఇప్పుడు పిల్లలకి. అసలు భక్త కన్నప్ప గుడి ఉందని ఇప్పుడు వెళ్ళి అక్కడ దర్శించుకుని ఎవరికీ తెలియదు. కాళహస్తి వెళ్ళే సగం మందికి తెలియదండి భక్త కన్నప్ప గుడి ఉంది అంటారు తప్ప ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. నిజంగా మళ్ళీ అంతటి మహానుభావుడి చరిత్రని ఈవేళ విష్ణు బాబు చక్కగా మళ్ళీ సమాజానికి అందించగలిగాడంటే నిజంగా ఈ మధ్యన మొత్తం అంతా కూడా వేరే వేరే సినిమాలు తీసుకోవడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాల్లో పోతున్నారు తప్ప ఇలా దేవుడు అనే కాన్సెప్ట్ తీసుకోవడం కానీ, ఒక శివుడు అనే దాన్ని ఎగ్జిబిట్ చేయడం కానీ, ఇంత జనాల్లోకి తీసుకెళ్ళడం కానీ మళ్ళీ చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నామండి. నిజంగా అభినందనలు చెప్పండి విష్ణుబాబుకి. నిజంగా మళ్ళీ ఈయన నటన గురించి ఇంక చెప్పక్కర్లేదు. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం భయపడేవాళ్ళం. ఈయన విలన్ కింద చేస్తే హీరో కింద చేస్తే ఆనందం వచ్చేది. నిజంగా నేను నటన కింద వేరే చెప్పక్కర్లా. ఇందాక సినిమా చూస్తున్నప్పుడు చెప్పారండి, ఆ ముద్దుగా మనవలు కూడా అంత బాగా చేశారు, అంత బాగా చేశారు. మొత్తం శివ కుటుంబం ఏర్పడిందండి ఈ సినిమాలో. అంత నచ్చింది. మీకు ఎప్పుడైనా శివుడికి మీరు చేస్తే మీరందరూ మా కుటుంబమే. మీ కుటుంబానికి ఎప్పుడు మా అక్కడ తరపున కానీ, మా గురు సాంప్రదాయం తరపున కానీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా మంచి సినిమా తీసి మన సమాజానికి అందించారు మోహన్ బాబు గారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమ శివాయ. కన్నప్ప అనేటటువంటి ఈ చిత్రాన్ని మన శ్రీమాన్ మోహన్ గారు అందరి మనస్సుని హరించేట్టుగా, భక్తిలో ముంచేట్టుగా, అసలు భక్తి అంటే ఏమిటి, మనందరికీ తెలిసిన భక్తి కాదు,
భగవద్గీతలో చెప్పినటువంటి భక్తిని కన్నప్ప తన జీవిత చరిత్రలో తను నిరూపించాడు. అది ఇవాళ ఉన్నది ఉన్నట్లుగా చూపించారు ఈ చిత్రంలో వారి దర్శకత్వంలో. తిరిగి మరలా ఇది కదా సత్యము, ఇది కదా వాస్తవము అని అందరికీ కనువిప్పు కలిగించారు. మీరు కలిగించుకున్నట్లుగా మాకు కలిగించారు. ఇది అందరికీ చాలా అవసరం. ఓం నమ శివాయ. తర్వాత మోహన్ బాబు గారి ద్వారా ఫోన్ చేపించినప్పుడు నాకు అనిపించింది, ఇంత తపిస్తున్నారు లోకానికి మంచి చేయాలని, ఆ బిడ్డకు కూడా నా గురుదేవుల ఆశీస్సులు ఇప్పించాలి అని మా గురుదేవుల్ని అనుమతి అడగడం, వారు వెంటనే అనుమతి ఇవ్వడం, వారు కూడా వచ్చి ఇంకొక విషయం, మా గురువు గారికి ఎంతో ఎంతో ఇష్టంగా నిరంతరం ధరించే మాల ఇది. ఉండండి బాబా, ఇది మన కోసం కాదు, వీరు ఎంతటి అదృష్టవంతులంటే ఆ బిడ్డని మంచు విష్ణుని కన్నందుకు, ఆ బిడ్డ ఇంత అద్భుతంగా నటించినందుకు. అది అంటే మా గురువుగారిని ఈ పక్కన వేరే ఒక అమ్మున్నారు, తను వెళ్ళారేమో, మా గురువుగారి ఒళ్ళు పులకరించి వారు ఇలా అనుకుంటుంటే చూసి నేను తరించాను. అంతటి అద్భుతంగా ఆ దైవత్వాన్ని, ఆ నటనని ప్రదర్శించారు ఈ చిత్రంలో. కాబట్టి మోహన్ బాబు గారు, నాయన నేను చిన్నదాన్నే వయసులో, కానీ అమ్మని కదా, అందుకని మీ జన్మ ధన్యం. ఆ బిడ్డ, పసిబిడ్డ ముద్దు ముద్దుగా మాట్లాడి ఆ కాసేపు నటించిన మనవడు మహా అద్భుతం. ఇద్దరు ఆడపిల్లలట పక్కన ఉన్నవారు చెప్పారమ్మ, వాళ్ళు కూడా మనవరాళ్ళమ్మ అని. వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా, అతి సహజంగా, అందుట్లో మేకప్లు అవి ఇవి ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా ఆనాటి కొండలలో ఆడపిల్లలు ఎలా ఉంటారో అంతే న్యాచురల్గా బిడ్డలు కనిపించారు. చాలా ఉత్తమంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, నా గురువులు జన్మతః సన్యాసులు, కానీ నేను ఒక గృహిణిగా భగవంతత్వం కోసం ఇలాంటి పులకింతే ఈరోజు విష్ణు ఆ పరమాత్ముని తెలుసుకొని ఆ పరమాత్మునిలో ఐక్యం అవ్వాలి అనే ఒక తపనని సాధన ద్వారా పొంది, గురుదేవా ఉండలేను, నన్ను ఆయనలో కలపడానికి నాకు మీరు దీక్ష ఇవ్వమని అడిగి తీసుకున్నాను. కనుక సినిమాలో ముందు భాగం ఇలా ఉందే, కన్నప్ప అలా చేశాడా, డాన్సులు వేసాడా అనే ప్రశ్నలకు నేను ఒక సమాధానం ఇస్తాను, క్షమించాలి. ఏంటంటే, మరి అంతే ఉంటాం, గృహస్థులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, మనకి నచ్చినట్టు అలాగే ఉంటాం భార్యతో. ఇంకా అక్కడ ఎంత అద్భుతంగా ఉంది, ఒకే ఆడపిల్లతో అంత తనకే కట్టుబడి ఎంతో, అంటే మీ అందరికీ ధర్మాన్ని చూపించాడు ఆ బిడ్డ. ఉండొచ్చు, ప్రేమించాలి, ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలి, అదే ఆ బిడ్డ అందులో చూపించింది. ఇది చాలా బాగుంది, నాకు అత్యద్భుతంగా నచ్చింది. అన్నీ ఉంటాయి, అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు భౌతిక జీవితం అలాగే ఉంటుందని చాలా అద్భుతంగా చూపించారు. అది కూడా తర్వాత ఆధ్యాత్మికత వచ్చిన తర్వాత భౌతికం నాకు పనికి రాలేదు, ఇక్కడ నేను ఉండలేను, ఇంకా చాలయ్యా, నన్ను తీసుకువెళ్ళు. అది ఎంత అద్భుతం. ఇంతటి అద్భుతమైన ఆ పిక్చర్ని చూసిన ఆ సందర్భంలో అందరికీ శివుణ్ణి చూసి, ఇదే మేం కూడా అలాగే ఆయన ఆలింగనం చేసుకొని ఆయనతో ఏకమైపోతున్నామా అనే భావనని అందించిన ఈ అద్భుతమైన సినిమాని అందరూ చూడవచ్చు. భక్తి, ధ్యాన, జ్ఞాన, యోగ, మోక్ష 5 రకాల తత్వాలను కూడా ఈ యొక్క చలనచిత్రంలో బహు అద్భుతంగా చూపించారు. ఈ ధనము బాహ్యధనము ఎవడైనా కాజేయచ్చు, ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు. ఈ జ్ఞానదానం సంపాదించుకున్నవాడు ఎవరు ఎక్కడ పోగొట్టుకోడు, ఎవరు కాజేయరు. అటువంటి సినిమా తీశారు. అటువంటి సినిమాను మరి మన యొక్క స్వామీజీ బాబు గారు, మరి వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు, వీరికి ఎల్లవేళలా మా స్వామీజుల యొక్క ఆశీస్సులు మరి ఉండి ఇలాంటి చిత్రాలను మళ్ళీ మళ్ళీ తీస్తారని, నేను 50 సంవత్సరాలైంది సినిమాలకు రాక. ఈ రాదు మన గజల్ శ్రీనివాసరావు గారు ఆహ్వానం మేరకు రావడానికి కారణం అంటే మా ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలి. ఎందుకంటే మా స్థానానికి రావాలి ఆయన మా తర్వాత. మీరందరూ కూడా ఇలాంటిది రావాలని నేను కోరుకుంటూ, మరి అందరికీ శుభం జరగాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ అందరూ శుభగణాలని నమస్కారం చేస్తూ హరి ఓం తచ్చత్. మోహన్ బాబు గారికి, విష్ణుబాబుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టు. భక్తి ఒకరి సొత్తు కాదు అనే స్థితిలో అద్భుతమైన పిక్చర్ తీశారు. సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఇవాళ నిర్వహించినటువంటి సాధ్ సంత్ అఘోరి ఎంతోమంది మాతలకి, హిందూ బంధువులకి, సనాతన ధర్మ ప్రియులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కన్నప్ప
సినిమా ప్రదర్శన ఇవాళ నాకే చాలా రోమాంచితమైపోయింది. ఇటువంటి అఘోరీల మధ్య, ఇటువంటి సాధకుల మధ్య కన్నప్ప జీవితాన్ని చూశానే అనేది మూడోసారి నేను చూడడం. ఇది మనకన్నా ఎక్కువ వర్రీ అవుతుంది ఎవరంటే ఈయన ప్రాణమిత్రుడు రజనీకాంత్ గారు. ఇప్పటికీ ఆయనకి 25 మెసేజ్లు పెట్టాడు ఫోన్లో. వాడంతా చూస్తున్నారా, అఘోరీలతో చూస్తున్నావా, సాధువులు వస్తున్నారా అని ఎంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు. ఆయన మెచ్చుకున్న చిత్రం, రజనీకాంత్ మెచ్చుకున్న చిత్రం ఇది. మోహన్ బాబు గారు ఎంతో తపస్సుతో తీసినటువంటి చిత్రం కన్నప్ప. ఇది సనాతన ధర్మానికి మంచు మోహన్ బాబు గారు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి కన్నప్ప సినిమా. ఇది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు చావా సినిమా ఎలా చూశామో అలాగే కన్నప్ప సినిమా చూడాలని మా సేవ్ టెంపుల్స్ భారత్ ఆర్గనైజేషన్ నుంచి అందరినీ కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి సాధు సంత్ మహాపురుషుల పాదపద్మాలకి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ముందుగా నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ మహాపురుషులందరినీ నేను చూడగలిగాను, వారితో కూర్చుని సినిమా చూడగలిగాను. ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు. నేను బిడ్డల గురించి పొగడకూడదు, చెప్పకూడదు అంటారు పెద్దలు, మీకు తెలుసు. ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా బావ ప్రభాస్, స్నేహితులు మోహన్ లాల్ గారు, శరత్, అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ, ఇక ప్రతి ఒక్కరూ, అక్షయ్ కుమార్ గారు, పేరు పేరున బ్రహ్మానందం, ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు. వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు స్టీఫెన్ దేవర్సన్, కేరళ అతను. ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం. వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు. అసలు ఇది ఇవ్వడం అన్నది నాకు భయం వేస్తుంది. ఇది నా బిడ్డకు విష్ణుకి ఇస్తాను మీ ఆశీస్సు. అది ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. జర్నలిస్ట్ సోదరులారా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. మీరెంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కువ నుండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, మీరందరూ 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.